ఐపాక్ వాళ్ళు కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ బయటకు వచ్చినాయో మొత్తం ముఠామూల సత్తుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, ఇలాగే ఉంటుంది అది. ప్రతినిధులతో మాట్లాడి, ఆ సామాజిక వర్గాల వాళ్ళతో మాట్లాడి, తర్వాత జిల్లా స్థాయిలో మాట్లాడి, కాన్స్టిట్యున్సీ స్థాయిలో మాట్లాడి, అధికారులతో సమీక్షలు నిర్వహించి స్పందన మీరు తీసుకుంటే తెలుస్తుంది. నా ఈయన ఏం చేశాడు, ఒట్టి బటన్లు నొక్కిందే మాట్లాడతాడు తప్ప ఈ నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపులు, అది స్వాహానా దారి మళ్లింప తేలాలి. దారి మళ్లింటే ఏ దారి మళ్లింది, దుర్వినియోగం అయితే ఏ లెవెల్ దుర్వినియోగం అయింది, ఎట్లా దుర్వినియోగం, ఏ విధంగా సొమ్ము లూటీ అయిందా, ప్రజల సొమ్ము, సర్పంచ్ల పంచాయతీల సొమ్ము, జీపీఎఫ్ల సొమ్ము కాదు. 35 లక్షలు ఇళ్ళు కట్టించారు కదా, వాటికి అందరికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పని అన్నారు. పట్టాలు ఇచ్చారు చేతికి, అక్కడ కూడా జరిగిందని అంటారు మీ ఉద్దేశంలో? పట్టాలు ఇవ్వడంలోనే కొనడంలోనే స్కామ్. సరే, ఆ ఏరియా కొనడం సరే, ఇది ఇచ్చారు, తర్వాత ఇల్లు కట్టండి అన్నారు. ఇల్లు కట్టి ఇస్తామనేది, పట్టాలు ఇవ్వడం ఒకటే కాదు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇల్లు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 మీరు కడతారా, మేము కట్టాలన్నా, మీరు లోన్ తీసుకుంటే మేము వాపస్ చేయాలన్నా, ఇలాంటివి. కొందరు గోడలు లేపి అసలు అలా స్కెలిటన్ వదిలేసేసారు, పాడుపడిపోయాయి. 2 టిడ్కో ఇల్లు 90% అయితే పూర్తయితే వాటిని పట్టించుకో, తెలుగుదేశం వాళ్లకు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనేది చూసి ఆయన ఇవ్వలేదు. నా టిడ్కో ఇళ్ళు కూడా దాన్ని కుదవబెట్టి మార్టిగేజ్ చేసి, నిజమేనా ఆ మాట? అది ఎస్. ఇప్పుడు ఇది వస్తూ ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఓ రోజున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వెళ్ళి ఇలా ఎన్నికలకి ముందు ఇగో ఇవి మేము కట్టినవి అని చూపిస్తే దానికి రకరకాలుగా కథనాలు. ఇప్పుడు ఏది కుదవ పెట్టారు, ఏది మార్టిగేజ్ చేశారు, పబ్లిక్ ఆస్తులు ఒకటి. ఇప్పుడు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన 2.7 లక్షల కోట్లు నేను బటన్ నొక్కి వేసాను. దట్స్ ఆల్ హీస్ సేయింగ్. ఇదిగో ఈ బడ్జెట్ ఇంత ఖర్చు పెట్టాము, ఇంత అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇక్కడికి వచ్చి 13.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. సరే, ఎఫ్ఆర్బిఎం పరిమితి అది ఇదే అని చెప్తూ. సో వీళ్ళెప్పుడు కూడా, ఈయన కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, ఆయన ఆర్థిక మంత్రి చాలా అత్యంత తెలివిగలవాడని అందరూ ఏదో అలా 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 డైవర్ట్ చేసి పిట్టకథలు చెప్పి డైవర్ట్ చేస్తున్నారు. రాయలసీమ వ్యక్తి పైగా ఆయన కూడా. నేనేమడుగుతున్నానంటే, ఈ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చెప్పిందే 2.7 లక్షల కోట్లు. నేను అడుగుతున్నా, 13.5 లక్షల కోట్లు అప్పు, తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా 16-17 లక్షల కోట్లు దాటి ఉంటుంది. మీరు ప్రజలకు వేసిందే 2.7. ఇది కాక సర్పంచుల నిధులు గాయం, పంచాయతీల నిధులు గాయం, ప్రతి డిపార్ట్మెంట్ నిధులు గాయం. ఇప్పుడు మైనారిటీ సబ్ ప్లాన్ అనుకోండి, సబ్ ప్లాన్ బదులు ఆయన ఏమంటాడు, ఇదిగో అమ్మ ఒడిలో అడ్జస్ట్ చేసాం, తర్వాత చేయూతలు అడ్జస్ట్ చేసాం, అసలు మైనారిటీలకు 300 కాదు 1000 కోట్లు 2000 కోట్లు దాటింది మా బడ్జెట్, ఒక్కోసారి 5000 కోట్లు దాటింది అంటారు, దాంట్లో అడ్జస్ట్ అయిపోయినా అంటారు. కానీ విదేశీ విద్య, ఇంపార్టెంట్ స్కీములు, పెళ్లి పథకాలు చేయలే కదా. అది ఎస్సీ కమ్యూనిటీకి కానీ. నేనేమంటానంటే, ఈ బడ్జెట్లకు ప్రతిదానికి సప్లాన్, ఈ బడ్జెట్కు ఇంత ఖర్చు పెట్టాము, ఇంత లోటు, ఇంత మనం మిగిలింది, ఇంత ఇలా చెప్పరు వాళ్ళు. తెచ్చిందేమో ఇంత అప్పు, ఉన్న నిధులేమో ఇవి, ఇది ఇంది, తర్వాత మేము తాకట్టు పెట్టినాము, మార్టిగేజ్ చేసి ప్రతి ఆస్తిని చాలా. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. నిజంగా కూడా సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారని చూడాలి. వైజాగ్ కమిషన్ ఆఫీస్ తాకట్టు పెట్టారు, ఇది మీకు తెలుసా అని నేను ఒక ఏదో చూశాను సోషల్ మీడియాలో. టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టారంటున్నారు. సర్పంచుల నిధులు అయితే క్లియర్గా డైవర్ట్ అయ్యాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎదురుగానే, డిప్యూటీ సీఎం గారి ఎదురుగానే చెప్పారు. సో తర్వాత జీపీఎఫ్ మా ఎంప్లాయీస్ నిధులు, టీచర్లవి, పోలీస్ వాళ్ళవి, రిటైర్ అయిన వాళ్ళవి, ఇప్పటికీ వాళ్ళకు
అందక అలో లక్ష్మణ పాపం పెళ్ళిళ్ళు చేయాలా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలా అల్లాడిపోతున్నారు. సో కేంద్రం నుంచి వచ్చిన కేంద్రం నుంచి కొన్ని పథకాలు ఉన్నాయి. 60% వాళ్ళు ఇస్తారు, 40% స్టేట్ వేసుకోవాలి. అది మీకు తెలుసు. అది ముస్లిందే చెప్తున్నాను నేను. దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్, సరే జల్ జీవన్లు ఇవి ఇవన్నీ రైతులు ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను మైనారిటీస్ గురించి చెప్తున్నా. ప్రధాన మంత్రి జన్ వికాస్, ఓకే, దాంట్లో ఏమిటంటే పాలిటెక్నిక్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, మైనారిటీ భవన్స్, కదిరి, హిందూపూర్, కడపలో నేను వెళ్ళి ప్రూవ్ చేశాను. 23 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్కి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల పైన రిలీజ్ చేస్తే 60% అది దారి మళ్లింపు. ఈ విధంగా ప్రధానమంత్రి జన్ వికాస్ ఒక్కటే చెప్తున్నాను నేను. మిగతా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, ఎస్సీలకు వచ్చాయి, ఇది వచ్చాయి. మైనారిటీ 400 కోట్లు దార్యా స్వాహాన తెలియదు ఇప్పటికీ. ఓకే, 200 కోట్లు వేసి వీళ్ళు కదిరికి వెళ్తే అత్యంత దయనీయమైన స్థితి. బిల్డింగులో ఎప్పుడో లేచిన కంప్లీట్ కాలే. తర్వాత కదిరి, హిందూపూర్, గుంటూరు, కడప, ఇట్లా ప్రతి మైనారిటీ ఏరియాలో 60-40 దారి పడ్డాయి. నేను బట్టి మైనారిటీ డిపార్ట్మెంట్వే 400 కోట్లు చెప్తున్నా, నో అకౌంట్. ఈ విధంగా మీరు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి దారి మళ్ళాయి. అప్పులు ఎక్కడ పోయాయో తెలియదు. మీరేమో బటన్లు చేసి ఆపరేట్ చేసింది 2.7 లక్షల కోట్లు. కాదండి, ఇన్ని పథకాలు మేము ప్రవేశపెట్టి ఇన్ని చేసామని చెప్పినప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని మేము సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నప్పుడు ఎందుకు ఇట్నుంచి మైనస్ అలిగేషన్స్ వస్తున్నాయి? నేను చెప్తాను ఇప్పుడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు, కన్సర్న్డ్ ప్రీవియస్ మంత్రులు, వైఎస్ఆర్సీపీ మంత్రులు ఒక్కొక్కరు వాళ్ళు శ్వేతపత్రం ఇవ్వాలా. అయ్యా మా బడ్జెట్ ఇది, మేము తెచ్చిన అప్పులు ఇవి, మేము ప్రతి రంగానికి ఇచ్చింది ఇది, మేము ఇంత మిగిల్చామా, ఇంత పెద్ద రంధ్రం పెట్టిపోయామా అని వాళ్ళని చెప్పాలా. నౌ సి లెక్ ఇప్పుడు దెన్ ఫస్ట్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇంత ఉండి కూడా, అప్పుడు ఫస్ట్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికీ పెన్షన్లు గత ప్రభుత్వం వాళ్ళు ఇవ్వక ఇంకా సుమారుగా 1 సంవత్సరమా 8-10 నెలల నుంచి రాని పరిస్థితి.